ఎంఎస్ కి స్వాగతం. చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని, ముఖ్యంగా మహిళలు ఆత్మరక్షణ కల్పించుకునేందుకు ఇది ఎంతో అవసరమని మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ 7th డాన్ తాతపూడి అబ్బులు అన్నారు. మండపేట బస్టాండ్ ఎదురుగా తాతపూడి అబ్బులు, చింతపల్లి హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ తెరీసా స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పట్టణ ప్రముఖులు రెడ్డి రాజబాబు, యువ పారిశ్రామికవేత్త వేగుళ్ల అజయ్ బాబు, ప్రముఖులు కోన సత్యనారాయణ, బొంగ సంజయ్, ధూళి జయరాజ్ అట్టహాసంగా ప్రారంభించారు. గత 36 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ రంగంలో విశేష సేవలు అందిస్తూ వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన తాతపూడి అప్పులు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాకుండా 7th డాన్ స్థాయికి ఎదిగారు. ఇప్పటికే రావులపాలెంలో శిక్షణ ఇస్తున్న ఆయన ఇప్పుడు మండపేట వాసుల కోసం సరికొత్త శిక్షణా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ అబ్బుల్ ఎంఎస్ తో మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల విద్యా ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా కింద అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, అలాగే సాయంత్రం కూడా బ్యాచ్ల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. మండపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తన పిలుపు మేరకు విచ్చేసి అకాడమీని ప్రారంభించిన అతిథులకు ఆయన పేరు పేరున కృతజ్ఞత తెలియజేశారు. పిల్లలను ఉద్దేశించి మదర్ తెరీసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీని మరి స్థానిక ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారితో పాటు స్థానిక నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ముఖ్య ఉద్దేశం ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదుర్కోవాలంటే ఈ స్త్రీలు చిన్ననాటి నుండే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. మరి నేను గత 36 సంవత్సరాల నుండి వేల సంఖ్యలో విద్యార్థులకి శిక్షణ ఇస్తూ, ఆ శిక్షణతో పాటు మరి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి, మరి అదేవిధంగా స్కూల్లో వీళ్ళు చదువుకున్న పిల్లలు ఎప్పుడైతే ఇప్పుడు స్కూల్ గేమ్కి వెళ్ళారో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ద్వారా రేపు ఉద్యోగ అవకాశాలకు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి ఫ్రీ సీట్స్ కూడా ఇస్తారు. అలాగే నా దగ్గర బాక్సింగ్ నేర్చుకున్న కుర్రోళ్ళందరూ కూడా మరి ఫ్రీ సీట్స్ కాలేజీల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాబ్కి కూడా వెళ్ళి మన సచివాలయంలో కూడా కొంతమంది జాబ్లు సంపాదించడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశంతో మరి ఇది పట్టణ ప్రాంతం, ఈ పట్టణ ప్రాంతంలో స్పోర్ట్స్కి సంబంధించిన మరి మార్షల్ ఆర్ట్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి తైక్వాండో, బాక్సింగ్, జూడో అంటే 3 గేమ్లు ప్రధానంగా తీసుకున్నాం. నేనైతే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్లో న్యూ మాస్టర్ కుంఫు, మా మాస్టర్ గారు ఫస్ట్ గురువు గారు మరి ఐవి స్వామి గారు, ఆ రెండో గురువు గారు ములపర్తి రామ గారు, వారి దగ్గర మరి చాలా నైపుణ్యంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరి ఈరోజు ఈ మండపేట ప్రాంతంలో, ఈ పట్టణంలో మరి అదేవిధంగా స్పోర్ట్స్లో చాలామందిని తయారు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరూ కూడా ప్రోత్సహించి, మీ తల్లిదండ్రులందరూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ఇప్పుడు నుండే వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం వల్ల క్రమశిక్షణ ఉంటుంది, మానసిక ధైర్యం ఉంటుంది. ఈ ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు ఒంటరిగా కూడా ప్రయాణం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించి ప్రస్తుత కాలంలో ఉన్న మరి ఈ వృత్తిని కలగాలంటే మరి పిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి నేర్చుకున్న వాళ్ళు జాతీయ స్థాయిలో మంచి అవార్డులు చంపించి మంచి స్పోర్ట్స్ కోటాలో వెళ్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది. పట్టణ ప్రాంతంలో ఈ బస్ స్టాండ్కి ఎదురుగా ఏగుళ్ళ సత్యనారాయణ గారి కాంప్లెక్స్ నందు మరి చిన్నారులకి అదేవిధంగా యువకులకి కూడా 2 సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు అంటే 2 సెషన్స్ జరిగితే, అంటే 5 నుంచి వచ్చే వాళ్ళు 6 గంటలకే, ఆ టైం కుదరలేకపోతే 6 నుంచి వచ్చే వాళ్ళు 7 గంటల వరకు కూడా అదేవిధంగా 2 షిఫ్ట్లు మార్నింగ్ ఈవినింగ్ కూడా అదేవిధంగా జరుగుతున్నాయి. అంటే అందుబాటులో ఉంటాం మేము ఎప్పుడు కూడా పిల్లలకి అందుబాటులో ఉండి వాళ్ళకి తగిన రీతిలో, వాళ్ళకి బాక్సింగ్ కలితే బాక్సింగ్, అలా జూడో కలితే జూడో, అలా తైక్వాండో కలితే తైక్వాండో, అలా కుంఫు, కరాటే ఈ ఆల్ స్టైల్లో వాళ్ళకి నచ్చిన మార్షల్ ఆర్ట్స్ని వాళ్ళ శారీరక దృఢంగా ఉండటానికి సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడతాక కూడా ఆ విధంగా మరి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ మార్నింగ్ కూడా అండి 2 పూటలు కూడా జరుగుతాయి. ఈ అయితే సమ్మర్ హాలిడేస్లో చెడు మార్గాలకు వెళ్లకుండా పిల్లలు మరి మార్షల్ ఆర్ట్స్ మీద పట్టుకుంటే వాళ్ళకి శారీరకంగా దృఢంగా ఉంటారనే ఉద్దేశంతో మరి ఈ సమయం చూసుకుని ఈ స్కూళ్ళు మరి హాలిడేస్ సమయంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మరి తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.